సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చర్చనీయాంశంగా మారింది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సంతాన సాఫల్య కేంద్రాలపై పర్యవేక్షణను అధికారులు గాలి కొదిలేసినట్టు కనిపిస్తోంది. సృష్టి ఐవీఎఫ్ డాక్టర్ నమ్రత విశాఖలో అనుమతి లేకుండా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్న విజయవాడలో మారు పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నా పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. సృష్టి అక్రమాలు గతంలోనే వెలుగు చూసినప్పటికీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఆ సంస్థ అరాచకాలు ముందుగా విజయవాడలోనే వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ నమ్రత అలియాస్ నీరజ తమను మోసం చేశారని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని నలుగురు మహిళలు సూర్యారావుపేట పోలీసులకు గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో 4 కేసులు నమోదయ్యాయి. కానీ ఈ తీవ్ర ఆరోపణలను వైద్య శాఖ చూసి చూడనట్లు వదిలేసింది. ఇక డాక్టర్ నమ్రత విజయవాడలోనే మరో కేంద్రం నడుపుతున్న అధికారులు కళ్లు మూసుకున్నారు. విశాఖలో కేంద్రానికి 2018లో ఇచ్చిన అనుమతి 2023లో ముగిసిన రెన్యువల్ చేసుకోలేదు. దీనికి తోడు మహారాణిపేటలో ఇంకో కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ కేంద్రంపై స్థానికంగా 4 కేసులు బుక్ అయ్యాయి. రాష్ట్రంలో ఇలాంటి ఐవీఎఫ్ కేంద్రాలెన్నో అనుమతి లేకుండా నడుస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.